ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్యము, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాల్లో లలితా సహస్రనామాల్లో ఉన్న అర్థము, భావము మరియు అదేవిధంగా ఈ నామం చేయడం ద్వారా జాతచక్రంలో ఉన్నటువంటి దోషం ఏం పోతుంది, వాస్తుపరంగా దోషం ఏం పోతుందో తెలుసుకుందాం. ఈరోజు మరాళీ మందగమన అనే నామం ఉంటుంది. మీరు వినే ఉంటారు, మరాళీ మందగమన మహాలావణ్య సేవతి అని చదువుతూ ఉంటాం. ఏమిటండి మరాళీ మందగమన అంటే? మరాళీ రాజహంస. మరాళి అంటే అర్థం ఏమిటి? రాజహంస వలె. హంసల యొక్క నడక కనుక మీరు చూసినట్లయితే చాలా ఎంతో టీవీగా నడుస్తుంటాయి హంసలు. హంసల్లో రాజహంస అనమాట మరాళి. మరాళి మందగమన అంటే చాలా టీవీగా చాలా చక్కగా నడుస్తుంది అమ్మవారు. మందగమన అంటే నెమ్మదైన మనోజ్ఞమైనటువంటి నడక అని కూడా అర్థం మందగమన అంటే. అయితే ఇక్కడ మరి ఈ నామం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? చాలామంది చూడండి కంగారు పడుతూ ఉంటారు, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు, హడావిడి చేసేస్తూ ఉంటారు. చిన్న విషయానికి అయ్యో ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు, ఏమీ కాదు అని అంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఈ నామం గనక మరాళీ మందగమన అంటే అమ్మవారి నడక ఎలా ఉంది? రాజహంసలాగా ఎంతో నెమ్మదిగా చాలా జాగ్రత్తగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆవిడకి ఎందుకండి టెన్షన్స్ చెప్పండి? ఆవిడదే కదా మొత్తం కూడా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మొత్తం మీదే ఇల్లు అనుకోండి. మీ ఇంట్లో మీ వస్తువు ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టారు, అక్కడ నుంచి ఇక్కడ పెట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు ఇంట్లో. మీ చేతుల్లో అన్నీ ఉన్నాయి. మీరు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టగలరు, ఏదైనా వండుకోవాలంటే అది వండుకోగలరు, ఏది కావాలంటే అది తినగలరు అనేటువంటి స్వాతంత్రంగా అన్నీ మీ చేతుల్లో ఉన్నాయనుకోండి. అమ్మో నేను ఇది వండుకోలేనేమో, ఈ స్పూన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగలనేమో అనేటువంటి భావన ఉండదు. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, అమ్మో వాళ్ళ వస్తువు ముట్టుకోవాలంటే మనం భయపడతాం. అది మంది కాదు, మనం ఎట్లా తీస్తామండి, అక్కడ ఏదో బుక్స్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ ఎలా పెట్టేస్తాం, వేరే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి అంటాం. ఆ చుట్టాల ఇల్లు మన ఇల్లు కాదు. మన ఇంట్లో మనకు స్వాతంత్రం ఉంటుంది. అమ్మవారి విశ్వం మొత్తం అమ్మవారిదే కాబట్టి, విశ్వం మొత్తం తనే నడుపుతుంది కాబట్టి తనకు ఆ స్వాతంత్రం. అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎందుకు భయపడుతుంటాము? నేను ఇది చేస్తున్నాను, దీనివల్ల ఇటువంటి రిజల్ట్ వస్తుందేమో, ఎందుకంటే నా చేతుల్లో లేదు. ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, ఎలాంటివి వస్తాయో భయం. కానీ అదే కనుక మీరు ఈ నామం చేస్తున్నాను అనుకోండి, ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో భయం ఎందుకు నాకు? ఏమైనా కూడా అమ్మవారే కదా. ఏదో అయిపోతుంది, ఏదో నష్టం వస్తుంది, ఆ నష్టం వల్ల నేను కష్టపడతాను కాదు. ఏది జరుగుతున్నా అమ్మవారే. ఏది జరుగుతున్నా అమ్మవారు అన్నప్పుడు నాకు ఇంకేం బాధ? కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. మరాళీ మందగమన, ఓం మరాళీ మందగమన అనే నమః అనుకున్నారనుకోండి. కొంతమంది చూడండి మానసిక స్ట్రెస్, ఇవాళ రేపు పిల్లలకి అదే ఎక్కువగా ఉండే. ఎగ్జామ్స్ ఉన్నాయి, అమ్మో ఇంట్లో ఎక్స్పెక్ట్ చేశారు, స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారు, కాలేజ్ మొత్తం నన్నే ఫస్ట్ ర్యాంక్ రమ్మంటున్నారు, స్కూల్లో రావాలంటున్నారు, ఆ యొక్క నేను ఏదైతే సెక్షన్లోనో ఆ సెక్షన్లో నన్ను ఫస్ట్ రావాలంటున్నారు, రాకపోతే పరిస్థితి ఏమిటి? టెన్షన్. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ నామం చేసుకుంటే ఏమవుతుందంటే, మొట్టమొదటిగా ఏమవుతుంది? మహా అంటే ఏమవుతుంది? సరే రాలేదు ఏమిటి, ఇప్పుడు కొంపలేం మునిగిపోవు కదా, ఏమి ఆకాశం ఏం బద్దలైపోదు కదా, భూమి ఏం బద్దలైపోదు కదా, పంచభూతాలన్నీ కలిసిపోయి ఏదో విపత్తులేం రావు కదా, ఏమీ మారవు. మీరు చక్కగా మీ పని మీరు చేసుకుని ఉంటారు. మీరు ఎంత చదువుకున్నారో, ఎంత కష్టపడ్డారో, ఏం చేశారో దాని ఫలితం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు రాకపోయినా తర్వాత రావచ్చు అనేటువంటి మైండ్ సెట్ మీకు వస్తుంది. ముఖ్యంగా మరాళీ మందగమన అనే నామంగానే చేసుకున్నట్లయితే. అయితే మరాళీ మందగమన మహాలావణ్య సేవతి అన్న తర్వాత నామం. అంటే మహాలావణ్యము అంటే మహోత్తభరితమైనటువంటి సౌందర్యంకు నిధి అమ్మవారు. మహాలావణ్యంగా ఉంది. లావణ్యం అంటేనే చాలా గొప్పది. మహాలావణ్యం అనేటువంటి శబ్దం వేశారు లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు. అంటే ఏమిటి? ఇంత నెమ్మదిగా ఉన్నాను కదండి, లావణ్యంగా ఉండనా అనేటువంటిది లేదు.
అంటే ఇలా ఉంటే ఆటోమేటిక్గా లావణ్యత వస్తుంది. అదే అలా కాకుండా కంగారుగా ఏం మాట్లాడారో అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఉన్నాం అనుకోండి, అవతల వాళ్ళు అంటారు అబ్బా ఈడు గాబరా ఉన్నాడండి, పనికిరాడు అంటాం, నాట్ ఎలిజిబుల్ అంటాం, నాట్ సూటబుల్ అంటాం. ఎందుకంటాము? సెట్ కాడండి అంటాం. ఎందుకు? ఆ తొత్తురిపాటు, ఆ కంగారు ఉండకూడదు. ఈ నామం చక్కటి ఫలితం ఇస్తుంది. దాంతోపాటు ఇంట్లో చంద్రుడికి సంబంధించిన దోషం అంటే వాయువ్యంలో కనుక పాడైందనుకోండి, ఇంట్లో వాళ్ళకి మనస్పర్ధలు రావడం కానీ, లేకపోతే మనసు చంచలంగా ఉండడం కానీ, మనసు చంచలంగా ఉంటే మనిషి చంచలంగా ఉంటాడు. ఎందుకంటే మనసుతోనే మనిషి సంబంధం ఉంటుంది. ఆ మనసు మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ నామం గనక ఎవరికైనా కంగారు వచ్చేసింది, విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది, సింపుల్గా ఏం లేదు, ఓం మరాళీ మందగమన మహాలావణ్య సేవదియై నమః. ఖచ్చితంగా మీరు ఏ విషయానికి భయపడాల్సిన అవసరం ఉండదు ఇది కానీ చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.